భారతదేశానికి గణతంత్ర దినోత్సవం చేసుకునే ముందు రోజుగా ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, ఇప్పటికైనా మత సామరస్యత కలిగిన వారుగా, ఒకరికొకరు ప్రేమ కలిగిన వారుగా, ఒకరికొక అన్నదమ్ముల వలె ఇంతకు ముందు 2004 నుండి 14 లేకపోతే అంతకుముందు సంవత్సరాల క్రితము అందరం కూడా నువ్వు అన్యుడువా, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు ముసల్మానువా అనేది ఏ తారతమ్య భేదములు ఉండే కాదు. అందరూ కూడా అన్నా అని పిలుచుకునేవారు, అక్క అని పిలుచుకునేవారు, లేకపోతే వదిని గారు అని పిలుచుకునేవారు, బావగారు అని పిలుచుకునేవారు. ఈ బంధాలు ఈ దినంన ఒక మతానికి ముడిపెట్టడం జరిగింది, ఒక కులానికి ముడిపట్టడం జరుగుతుంది. ఈ దినంన మనం గమనించినట్లయితే గణతంత్ర దినోత్సవం చేసుకోవటం భారతీయులుగా మనం గర్విస్తున్నాం, భారతీయులకు మనము ఎంతగానో ఆనందిస్తున్నాం. కానీ ఆ దినం మాత్రమే సామరస్యతకు చెందినటువంటి చిహ్నమైన మన జాతీయ పతాకాన్ని పెట్టుకొని, ఆ జాతీయ పతాకంలో ఉన్నటువంటి 3 భావోద్వేగాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క రంగులను చూసుకుంటూ మనం ఇప్పటికైనా మానవుని వలె మన జీవితం మానవత్వం కలిగిన వారిగా ఒకరికొకరు ప్రేమించుకుందాం, మానవత్వంగా మనము మనగలుగుదాం. అంతేగాని ఈ దినం నేను చనిపోయినా, లేకపోతే ఈ దినం నువ్వు చనిపోయినా, నీవు ఒక కులానికో ఒక మతానికో కాదు. నువ్వు చనిపోయినప్పుడు నీ ఇరుగు పొరుగు వారు నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నిన్ను చూడటానికి వస్తారు. అప్పుడు వాడు అన్యుడా, క్రైస్తవుడా, లేకపోతే ముస్లిమా అనేది మనం చూడం. దేని కొరకు బ్రతుకున్నటువంటి 4 దినాలు ఒకరికొకరు ప్రేమ కలిగి, ఒకరికొకరు మత సామరస్యతను చాటుకుంటూ, ఒకరి భావాలను ఒకరి గౌరవించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని ప్రేమతో మీ సహోదరుడిగా చేతులెత్తి జోడిస్తున్నాం. రెండోదిగా చూచినట్లయితే మన క్రైస్తవులకి ఈ దినంన ఏదో అన్యుల ద్వారా కంటే కూడా క్రైస్తవ యొక్క సేవకులు ఒకరికొకరు ఎత్తి పొడుచుకోవటము, ఒకరికొకరు తొలనాడుకోవటము, ఒకరినొకరు మాట్లాడనటువంటి భావోద్రేక పూరితమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ, వారి కక్షలు రేపుకుంటూ, వారు ఆ పైశాచిక ఆనందం, తాత్కాలికమైన పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ప్రతి ఒక్కరు అంటున్నారు, నేను మర్చే మార్గం అనేది నాకు పర్ఫెక్ట్గా ఉంది, ఆ పర్ఫెక్ట్ వేలో నేను ఉన్నాను కాబట్టి ఇతరులను సరిచేయట కొరకు నేను చేస్తున్నాను అని అనుకుంటున్నారు. దేవుడు పరిశుద్ధ లేఖన గ్రంథం ఏమని సెలవిస్తుందో ఏమిటో తెలుసా? తీర్పు తీర్చుట అది నీకు కాదు, అది ఆయనకి ఉన్నది. అయితే నువ్వు ఎవడికి తీర్పు తీర్చు? నువ్వు చేయగలిగితే ప్రార్థన చేయి, చేయలేకపోతే వారి గురించి నువ్వు అపకారం చేసి వాళ్ళని తూలనాడి మాట్లాడేటువంటి విధానాలు పోవాలని, అది కూడా ఒక తోటి సహోదరుడిగా, ఒక తోటి దేవుని పాదదాసుడిగా చేతులెత్తి జోడించి ఇప్పటికైనా క్రైస్తవ సేవకులు కానీ, లేకపోతే క్రైస్తవులు కానీ ఒకరికొకరు నా సంఘం కంటే నా సంఘం, మా సేవకుడు కంటే మా సేవకుడు అని చెప్పుకుని ఈ మాటలు విడిచిపెట్టి అందరూ కూడా దేవుని యొక్క కందృష్టిలో, ఒకవేళ వారికి ధనం ఉండి వారి దినం చేస్తున్నది ఏంటంటే బాడీ గార్డ్స్ని పెట్టుకొంచున్నారు, వారి సెక్యూరిటీని పెట్టుకొంచున్నారు, గన్ పిస్తోల్ లైసెన్సులు తీసుకున్నారు. పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఒకటి ఏమిటో తెలుసా? బ్రతుకుట అయితే క్రీస్తే, చావైనా నాకు మేలే అని దైవజనుడైనటువంటి పౌలు గారు అన్నారు. ఆయన ఎందుకు అన్నారో తెలుసా? ఆయన అననిత్యం కూడా చంపేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయన నిత్యం కూడా ఆయన మీద భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆయన ఏ బాడీ గార్డుని పెట్టుకోలేదండి, ఏ సెక్యూరిటీ ఫోర్సెస్ని ఆయన పెట్టుకోలేదు. నేను బ్రతికినట్లయితే నా దేవుని మహిమార్థమై మరొక దినము, మరొక గడియ నా దేవుని కొరకు నేను ఒక ఉత్తరం వలె, ఒక లెటర్ వలె ఈ లోకంలో నేను పనిచేస్తాను. ఒకవేళ నా దేవుని పిలిపే నాకు సమీపించినట్లయితే కనుక నా దేవుని దగ్గరికి వెళ్ళటానికి నన్ను నేను తగ్గిపోతున్నాను అని అన్నాడు. నన్ను నేనుగా నల్లగొట్టుకుంటున్నానని దైవజనుడైన పౌలు గారు అన్నారు. ఈ దినము ఎంతమంది సేవకులు వారి బాడీ గార్డ్స్ని పెట్టుకొని, సెక్యూరిటీ ఫోర్సెస్ని పెట్టుకొని ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి క్రైస్తవ సేవకులు అని చెప్పుకుంటున్నారు. ఇది ఏదో వారిని నేను విమర్శించడం కాదు, కానీ దేవుడు ఇచ్చిన ప్రతి పైసా కూడా దేవుని పరిచర్లో మనం ఖర్చు పెట్టాలి. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అవసరాన్ని కూడా అనేక మందికి మనం పంచేవారుగా ఉండాలి. నేను అనేకమైనటువంటి ఛానల్స్ చూస్తాను. ముంబై ప్రాంతంలో ఒక సహోదరుడు, ఆయన ముస్లిం సహోదరుడు,
ఎవరు అవసరత ఉంటే ఆయన కనుమేరలో వారికి వెళ్ళి ఆయన చేతనైన సహాయం చేస్తుంటాడు. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక సహోదరుడు తను అన్యుడైనప్పటికీ కూడా ఆయన ప్రతి దినం కూడా కొంతమందికి అనాథ పిల్లలకి కానీ వృద్ధాశ్రమాలకి వెళ్ళి లేకపోతే రోడ్డు మీద కష్టపడి వెళ్తున్న వారిని ఆపి అన్నాన్ని పెడతాడు. ఇది కదా దేవుడు కూడా పరిశుద్ధ లేఖన గ్రంథంలో నువ్వు ఏదో పలానా సాగుడు వస్తున్నాడని వాళ్ళకి కావలసిన పంచపక్ష పరమాణాలను పెట్టడం కాదు కానీ పేదవారి కొరకు, దిక్కులేని వారి కొరకు ఇదే కదా ఓ నిజమైన ఉపవాసం అని దైవజనుడు అంటున్నారు. ఈ దినము ఈ మాటలను గమనించాలని కోరుకుంటూ మనకున్న దానిలో ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండుటే నిజమైన క్రైస్తవత్వం అని ఈ మాట ద్వారా చెప్పక తప్పట్లేదు. ఈ యొక్క వాక్యాన్ని ఈ మాటల్ని చెప్పడానికి కారణం ఏంటంటే క్రైస్తవుల్లో విశ్వాసం అనేది సన్నగిల్లిపోయింది. విశ్వాసానికి ప్రతీకులుగా ఉండవలసినటువంటి క్రైస్తవులు ఈ దినానికి విశ్వాసానికి బహు దూరంగా జీవిస్తున్నారు. అందుకని ఎవ్రీథింగ్ అబౌట్ ఫెయిత్ అంటే విశ్వాసం గురించి కొన్ని విషయాలు మనం చూద్దాము. అంటే విశ్వాసానికి ప్రతీకలు ఏమి పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నాయో ఆ విశ్వాసానికి ప్రతీకలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం అనేది ఆధ్యాత్మికమైనది. అది ఒక ప్రాక్టికల్తో కూడుకున్నది. ప్రాక్టికల్ దృక్కోణం నుండి విశ్వాసాన్ని అర్థం చేసుకుంటమే అది నమ్మకత్వాన్ని కలిగి ఉండటమే విశ్వాసానికి ప్రతీక. ఈ దినము నువ్వు విశ్వాసం కలిగి ఉన్న వాడినే అని నువ్వు అనుకుంటున్నావు. నేను ఎంతో గొప్ప విశ్వాసుని, ఎంతో గొప్ప విశ్వాసురాల్ని అని నువ్వు అనుకుంటున్నావు. బట్ నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్తున్నావు, కానీ నిన్ను చూసినప్పుడు, నీ విశ్వాస జీవితాన్ని చూచినప్పుడు దేవుడు నిన్ను నమ్మే విధంగా నమ్మకత్వం అనేది ఉన్నదా? దేవునికి నమ్మకత్వాన్ని కలిగించేవారుగా మనం ఉన్నామా? మనం ఈ దినంన ఈ యొక్క విశ్వాసం గురించి ఆలోచన చేసినట్లయితే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. విశ్వాసం అనున్నది ది డెఫినిషన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునై ఉన్నది. అంటే దిస్ ఇస్ ది డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ విచ్ హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. విశ్వాసం అన్నది ఆశించిన విషయాల యొక్క దృఢత్వము, చూపించని విషయాల యొక్క సాక్ష్యము అని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. అనగా మనము విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అని అంటున్నాం కదా. నీవు ఏది దేవుని నుండి ఆశిస్తున్నావో ఆ ఆశించిన దాన్ని పొంది ఉన్నామనే నిరీక్షణ నీలో కలుగుతున్నదా? పొందబోతున్నామనే నమ్మకత్వాన్ని నువ్వు శరీరరీతిగా, ఆధ్యాత్మికంగా, మనసు ఇచ్చా నువ్వు విశ్వాసాన్ని కలిగిన వాడుగా ఉంటున్నావా? అటువంటి నమ్మకం కలిగిన వాడుగా ఇదిగో నేను అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేయాలి. ఇవ్వకపోతే దేవుడు మాట వినేవాడు కాదు. ఇవ్వకపోతే దేవుడు మాట వినడు. దేవుడికి కళ్ళు లేవు, చెవులు లేవు, ముక్కు లేదు, నోరు లేదు అని నువ్వు అనుకుంటున్నావా? కాదు. నేను ప్రకటించేటువంటి నా దేవుడు నీతో ముఖ దర్శనాన్ని ఆయన నీకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం చూడవలసింది ఏంటంటే వాట్స్ ది డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ మీన్స్. విశ్వాసం అన్నది ఆశించిన విషయాల యొక్క దృఢత్వము. అంటే ఏదైతే నువ్వు ఆశించినావో ఆ ఆశించిందని ఒక దృఢత్వంతో, ఒక కృత నిశ్చయంతో దాని కొరకు నమ్మకత్వాన్ని కలిగి ఉండటము, ఆ నమ్మకత్వాన్ని పెంపొందించుకొని చూపించిన విషయాల యొక్క సాక్ష్యమే ఈ విశ్వాసం అనేది. నువ్వు ఏదైతే ఆశించి ఉన్నావు చూసావా, ఆ ఆశించింది నీవు ఆశించినప్పుడు అది నీ కళ్ళకు కనపడదు. కానీ విశ్వాసముతో, నువ్వు దృఢత్వంతో దేవుని పాద సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క కార్యాలను చవిచూచి నువ్వు ఇతరులు పంచుకోవటమే అదే నిజమైన విశ్వాసము. కాబట్టి మన విశ్వాస జీవితము ఎలా ఉన్నది? ఈ నూతన సంవత్సరం దాదాపుగా నూతన వత్సర కాలంలోకి వచ్చి 25 దినాలు గడిచిపోయి 24 దినములు గడిచిపోయి 25వ దినంలో మనం ఉన్నాము. కానీ మన విశ్వాసము నూతన సంవత్సరం ఎలా ఉన్నది? పాత రోత లాంటి జీవితంలోనే మన విశ్వాస పయనము వెళ్తున్నదా? పాత రోత లాంటి జీవితంలోనే మన ఆధ్యాత్మిక జీవితం వెళుతున్నదా? పాత రోత బ్రతుకుతోనే మన బ్రతుకు అనేది ఇదిగో 24 దినాలు గడిచిపోయి 20 దినంలోకి మనం వచ్చున్నామా? మన జీవితము ఎలా గడుస్తున్నది? కాబట్టి నూతన సంవత్సరంలో మన విశ్వాసాన్ని మనం పరీక్షించుట కొరకు దేవుడు నీతో నాతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. దేర్ ఇస్ సమ్ టైప్స్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ది బైబిల్. పరిశుద్ధ లేఖన గ్రంథంలో విశ్వాసం గురించి కొన్ని
కొన్ని విషయాలు ఇక్కడ రాయబడినట్లుగా కనిపిస్తున్నాయి. మనం గమనించినట్లయితే మొదటిగా నమ్మకము దేని వల్ల కలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. కాగా వినుట వలన విశ్వాసము. ఫస్ట్ మన విశ్వాసం దేని వలన కలుగుతుంది? వెన్ యూ లిసన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట వినుట. వెన్ యూ హియర్ ది వర్డ్, నీవు దేవుని యొక్క మాటను విన్నప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. నువ్వు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలనంటే అది కష్టతరము. నీవుగా విశ్వాసతలో నిలిచి ఉండాలంటే అది కష్టతరము. నీవు దేవుని యొక్క పాద సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి దృఢత్వ శక్తి, అంటే నువ్వు నిలబడగలిగిన శక్తి సామర్థ్యం దేవుడిస్తాడు చూసారా, అది దాని వల్ల కలుగున్నది. అదే దేని వలన అంటే దేవుని మాట వినుట వలన నీకు విశ్వాసం అనేది కలుగుతుంది. వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. క్రీస్తుని గుర్చిన మాట వలన. అయినను నేను చెప్తుంది ఏమనగా, మీరు వినలేదా? విన్నారు కదా, వారి స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు బూదిగంతముల వరకు బయలు వెళ్ళెను. ఈ మాటలు చదవటానికి కారణం ఏంటంటే, నువ్వు దేవుని మాట విన్నట్లయితే నీ విశ్వాస జీవితం ఈ నూతన సంవత్సరంలో ఎలా ముందుకు కొనసాగుతుంది, ఈ విశ్వాస పయనంలో నీ యొక్క విశ్వాస పరీక్ష ఏ విధంగా ఉంది, నీ విశ్వాస పరిమాణం నువ్వు కొలుచుకుంటే ఎంత వరకు దేవుని యొక్క వాక్యానికి సమీపంగా జీవిస్తున్నావు, విశ్వాసాన్ని నువ్వు పెంపొందింపబడినట్లయితే ఎంతవరకు దేవునితో సహవాసం చేయగలుగుతున్నావు, ఎంతవరకు దేవుని మాటకు విధేయత చూపించే వ్యక్తిగా ఉంటున్నావు. విధేయత అనేది ఎంతో ప్రాముఖ్యత. నువ్వు విధేయత కలిగి నమ్మకంతో దేవుని పాద సన్నిధికి నువ్వు చేరి ప్రణమిల్లినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు నీకు అనుగ్రహించేటువంటి కార్యముల ద్వారా నీ విశ్వాసం పెంపొందింపబడుతుంది. అంతేగాని నువ్వు ఏదో నేను అడిగేసేది కదా, ఇదిగో ఈయన నిజమైన దేవుడైతే కనుక నా జీవితంలో చేస్తాడా అనే అనుమానం అనేది నీ జీవితంలో ఉన్నట్లయితే నీ విశ్వాసము కాదది అవిశ్వాసం. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటనంటే, విశ్వాసం అన్నది ఆశించిన విషయాల కంటే కూడా నువ్వు దృఢత్వాన్ని పెంపొందించుకొని చూపించని విషయాల యొక్క సాక్ష్యాన్ని పంచుకోవటమే నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవటం. కాబట్టి నువ్వు గమనించవలసింది ఏమిటో తెలుసా, దేవుని వాక్యం వినటం వలన నీకు విశ్వాసం అనేది కలుగుతుంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటావో నీలో నమ్మకత్వం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే నీలో నమ్మకత్వం కలుగుతుందో నీలో విశ్వాసం పెంపొందింపబడుతుంది. ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని పెంపొందించుకుంటావో దేవుని అందు స్థిరుడుగా నువ్వు నిలిచి ఉంటావు. లేకపోతే అస్థిరుడుగానే నువ్వు చేద్దామా వద్దా అనుమానం అనేది, మూడో ఆలోచన అనేది నీ జీవితంలో కలుగుతుంది. అందుకని ఎఫెస్సీ గ్రంథకర్త రాస్తారు కదా, 2వ అధ్యాయం, ఎఫెస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి. విశ్వాసం దేని అంటే 2 విషయాలు ఇక్కడ. కృప, వితౌట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప లేకపోతే, రెండోది వితౌట్ ది మెర్సీ ఆఫ్ లార్డ్, దేవుని యొక్క కనికరం లేకపోతే నువ్వు కృపను పొందుకోలేవు. నువ్వు రక్షింపబడకుండా ఉంటావు. నేను కలిగి ఉన్నానులే అని నువ్వు అనుకుంటావు, కానీ నీకు కలిగి ఉన్నది ఏది కూడా దేవుని యందు రక్షింపబడినటువంటి క్రియలే నీ జీవితంలో జరుగుతుంటాయి. కాబట్టి నా ప్రియ స్నేహితుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు గమనించవలసింది ఏమిటో తెలుసా, మీరు రక్షింపబడి ఉన్నాను అని ఇది మా వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని ఉన్నప్పుడు నువ్వు విశ్వాసాన్ని వలన నీ యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం అనేది నువ్వు గ్రహించగలుగుతావు. అదే వరము అనే మాట అక్కడ రాయబడి ఉంది. నీకు దేవుడి బహుమానాలు కావాలనంటే మొదటగా నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా? దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని దగ్గర మొరపెడుతున్నావా? చాలా మంది క్రైస్తవులు అంటూ ఉంటారు, ఇదిగో దేవుడికి నేను ఇది ఇస్తాను అని చెప్పి దేవునితో వ్యాపారం చేయడానికి ఆలోచన చేస్తారు. దేవుని దగ్గర వ్యాపారించే కాదు, విరిగి నలిగిన హృదయము ఆయనకి ఆవశ్యకత ఉన్నది. ఆయన కోరుకుంటున్నది విరిగి నలిగిన హృదయము, సాత్వికత, లేకపోతే నీలో ఉన్నటువంటి పరిశుద్ధత, నీతి, నీలో ఉన్నటువంటి సాక్షాత్మైన జీవితము ఆయనకు అవసరత ఉన్నది. నీ సాక్ష్యం
పడితే దేవునికి దూరస్తుడైపోతాడు. దేవునితో వ్యాపారం చేసేటువంటి ఒక క్రైస్తవుడు అని ఇతరులు నీ గురించి సాక్ష్యం చెప్పేటువంటి బ్రతుకు నీలో నాలో ఉన్నదా? ఈ 25వ దినము జనవరి మాసము 2026 సంవత్సరంలో దేవుడు నీతో నీవు దేవుని దగ్గర వినే అనుభవపూర్వకమైన ఆధ్యాత్మిక జీవితంలోకి నువ్వు రావాలి. ఎప్పుడైతే దేవుడు మొదటగా నీలో ఉన్నటువంటి ఆ చెడుల ఏదైతే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వరకు ఉన్నాయో ఆ 15 శరీర కార్యములు దేవుని దగ్గరికి రాగలుగుతో నీలో కృప ఆత్మ ఫలములు అనేది రాబడతాయి. ఎప్పుడైతే కృప ఫలములు నీలోకి వస్తాయో నీ జీవితంలో దేవుని మాటను వినగలిగేటువంటి బాధ్యత జరుగుతుంది. దేవుని మాట వినటం వలన, దేవుని కృప చూపించటం వలన దేవుడు నీలోకి వచ్చి నువ్వు ఏది అడిగినను దాన్ని ధారాళంగా ఆయన అనుగ్రహించేవాడే. ఇది అందుకని పరిశుద్ధ లేఖన గ్రంథం నీ కుమారుడు తన యొక్క అవసరం తీర్చుకోవటం కొరకు నీ దగ్గరికి వచ్చి ఏది అడిగితే నువ్వు పామునిస్తావా? కాదు కదా. ఏది తన అవసరత ఉన్న తీర్చుట కొరకు నీవు పురికొల్పుకుంటావు కదా, ఒక తండ్రిగా ఒక తల్లిగా. అదేవిధంగా మన పరమ తండ్రి మనం అడిగినది ఏదైతే ఉన్నదో ఆ అడగటానికి ఆయన దగ్గరికి ఆయన చెవులు మందగిల్లలేదు. కానీ నీ పాప దోషంలో, నీ పాప నా పాప దోషంలో ఆయన వినటానికి అవి అడ్డగోడలుగా ఉండి ఆయన ఇవ్వాలని అనుకున్న పాపంలు అంటాయి. వీడు చేస్తుంటే అవమానం కదా. మొదటగా మనం పరిశుద్ధత చేయించబడి మనం పరిశుద్ధ తర్వాత మనం దేవుని అందు నమ్మకత్వము అనేది మనలో వచ్చినప్పుడే పొందించుకున్నప్పుడే దేవుని యొక్క విశ్వాసతలను నిల్చుండే వారుగా ఉంటాడు కదా. పౌలు గారు అన్న ఒక మాట అంటాడు, ఇదిగో నేను ఇదివరకైతే నేను దుర్మార్గుడను, కానీ ఇప్పుడైతే నీ చేతిలో ఖైదీని, అంటే నీ బానిసను అని దేవుని దగ్గరికి వచ్చినాడు. నేను విశ్వాసతలో నిల్చున్నప్పుడు ఈ మాటను మనం అనగలుగుతాం. ఈ మాట యందు మనం దృఢత్వాన్ని కలిగిన వారుగా ఉంటాము. అప్పుడు మనం ఏం చెబుతాం? అడిగిన వాటన్నిటికి కూడా ఇది దేవుని వరమే. అదే ఎఫెసీయులు 2:8 రాయబడినప్పుడు, ఇదిగో ఇది నీ వల్ల కలిగినది కాదు కానీ దేవుని వరమే. దేవుని యొక్క బహుమానాలు ఆయన ఇవ్వటానికి ఎల్లప్పుడూ కూడా సంసిద్ధుడిగా ఉంటాడు. కానీ మన దోషములు, మన అవిశ్వాసము, మన అనుమానపు జీవితాలు ఇవి మన యొక్క దేవుడిచ్చే బహుమానాలు పొందుకోకుండా అడ్డుగోడలుగా ఉంటున్నాయేమో. ఈ నూతన వత్సర కాలం 25వ దినంన మన జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా చూసినట్లయితే విశ్వాసం అన్నది దేవునితో బంధాన్ని ఏర్పరచుకోవటము. మీరు అన్యోన్య సంబంధ బాంధవ్యాలు కలిగిన వారైతే అని దైవజనుడైనటువంటి పౌలు గారు రాస్తారు. దేవునితో నీకు సంబంధం ఉన్నదా? దేవునితో సంబంధం కలిగినట్లుగా లోకానికి నేను క్రైస్తవుని అని నువ్వు చూపిస్తున్నావు, కానీ నీలో నిజమైనటువంటి క్రైస్తవత్వం అనేది ఉందా? అంటే క్రీస్తుని చూపించే మాదిరికరమైనటువంటి జీవితం నీలో ఉన్నదా? దేవునితో నువ్వు ఎప్పుడైతే బంధాన్ని ఏర్పరచుకుంటావో, దేవునితో ఎప్పుడైతే నువ్వు సహవాసం చేస్తుంటావో, దేవునిలో ఎప్పుడైతే నువ్వు దృఢత్వాన్ని ఏర్పరచుకుంటావో, దేవుని అందు నిజమైన సాక్షార్థమైనటువంటి జీవితం నీలో కలిగి ఉంటుందో, అప్పుడు నీ యొక్క లోపాటుతనం అనేది దేవుడిచ్చేటువంటి బహుమానాలను పొందుకునే విధంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి ఆ యొక్క ఆలోచన విధానంలోకి నీ యొక్క ఆలోచన విధానాలు వెళ్తాయి. లేకపోతే నువ్వు వింటూ ఉన్న వాడిగానే ఉంటావు. కానీ ఏమనుందో తెలుసా? నువ్వు వింటున్నావు కానీ నువ్వు మృతుడవే. ఎందుకో తెలుసా? మీకు నాకు మీ పాపములు, మీ దోషములు అడ్డుగోడలుగా ఉన్నాయని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. మన పాప దోషంలో అడ్డుగోడలుగా పెట్టుకొని దేవునితో బంధాన్ని ఏర్పరచుకోకుండా మన సంబంధ బాంధవ్యాన్ని కొన్ని లోకంతో, శరీరాశలతో, జీవపడంబంతో నిండిపోయి ఉన్నప్పుడు, దేవా నేను ప్రార్థిస్తున్నానయ్యా, నా జీవితంలో ఇది ఇచ్చేసే నాయన, నా జీవితంలో ఇది కలగచ్చే నాయన, నువ్వు నిజమైన దేవుడు కదా, నిజమైన దేవుడు అయితే ఎందుకు ఇవ్వవు అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉన్నామా? దేవుణ్ణి ప్రశ్నించడం ఆఫ్టర్ ఆల్ ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఆదిని బ్రతుకు లాంటి బ్రతుకైనటువంటి మనము ఎంతటి వారం ఆయన్ని ప్రశ్నించడానికి, కానీ మనం ఆయనతో బంధాన్ని ఏర్పరచుకునే వారిగా మనం ఉంచినామా?
బంధం అయితే ఆ యొక్క మన పితరుడైనటువంటి అది కొంత ఎడబాటు జరిగిందో ఆ బంధాన్ని ఏర్పరచడం కొరకు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని మళ్ళా ఆ బంధాన్ని పునరుద్ధరించడం కొరకు నీకు నాకు ఏర్పరిచి ఉన్నారు కదా. అయితే ఏ బంధాన్ని నువ్వు కలిగి ఉంటున్నావు? నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా, లేకపోతే నీ యొక్క ఆలోచన విధానాలనే నువ్వు నెరవేర్చుకోవాలి? ఇదిగో దేవుడా, ఇది నా ఆలోచన అయి ఉన్నది కాబట్టి నా ఆలోచనని నెరవేర్చవా అని అనడానికి నీ జ్ఞానం ఎంత? కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ దిన దేవునితో ముఖాముఖి సంభాషణ కలిగినటువంటి బంధం ఏర్పరచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది దేవుని మాటని వినేటట్లుగా చేస్తుంది. అది మీరు దేవుని యొక్క బంధాన్ని ఏర్పరచుకోవాలంటే దేవుని యొక్క వాక్యం అనే ఆ యొక్క ఉదక స్నానం చేత మన జీవితాలు కట్టబడినప్పుడే మనం దేవుని వాక్యాన్ని వినగలుగుతాము. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మన జీవితంలో మనం ఏం కలుగుతుందో తెలుసా? మన జీవితంలో దేవుడిచ్చేటి ఆ వరాల్ని మనం పొందుకుంటాం. మూడోదిగా దేవునితో బంధాన్ని ఏర్పరచుకుంటాం. నాలుగోదిగా దేవునికి లోబడి జీవించే వారిగా మన జీవితాలు ఉంటాయి. కాబట్టి మొదటిగా దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ది బైబిల్. పరిశుద్ధ లేఖన గ్రంథంలో విశ్వాసం గురించి రాయబడినటువంటి అనేకమైనటువంటి విశ్వాసాల్లో ఈ మూడు విషయాలు మాత్రమే నేను చెప్పాను. రెండోదిగా చూసినట్లయితే ది సోర్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క మూలాలు ఏంటో కూడా మనము చూద్దాం. రెండో అంశంగా దేవుని యొక్క వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుందని ఇందాక మనం అన్నాం కదా. అయితే ఈ వాక్యం ఎప్పుడు మనం వినగలుగుతాము, ఎప్పుడు వాక్యాన్ని మనం చదవగలుగుతాము, ఎప్పుడు వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము తెలుసా? దేవుని పాద సన్నిధిలోకి వచ్చి దేవా నేను పాపిని అని అన్నప్పుడు. మన యొక్క మూలాలు ఏమిటో తెలుసా? స్వతహా. అందుకనే భక్తుడు దావీదు మహారాజు గారు రాస్తాడు కదా, నా తల్లి గర్భంలో నేను పాపిగా పిండముగా రూపింపబడకముందు ఎరిగినటువంటి దేవుడివి. ఎందుకో తెలుసా? నేను పాపముతో కన్నబడిన వాడిని, పాపంలోనే నా జీవితం ఉన్నది, పాపంలోనే బ్రతుకుతున్నటువంటి వాడిని అని చెప్పి దావీదు గారు అనునిత్యం కూడా ముమ్మారు ఆయన కన్నీటి పర్యంతమైంది. అందుకని 6వ సంకీర్తనలో మనం చూసినట్లయితే ఆయన యొక్క ప్రార్థన విధానం ఎట్లుందో తెలుసా? ఆ యొక్క కన్నీటితో తన పరుపు తేలియాడినట్లుగా ఉన్నది. రెండోదిగా ఆయన కన్నీటి పర్యంతంతోనే ఆ గదంతో కూడా పరుపు అంతా తేలుతూ ఉండేది. అంటే ఎంతగా తను కన్నీటి ప్రార్థన చేస్తున్నాడో. దిస్ ఈస్ ది మూలం, దిస్ ఈస్ ది సోర్స్ వి వాంట్. మనకి అటువంటి కన్నీటి ప్రార్థన అనేది రావాలి. ఎప్పుడైతే ఆ కన్నీటి ప్రార్థన వస్తుందో మన విశ్వాసం కలుగుతుంది. ఒక్క విషయం, ఒక భక్తుని గురించి చెప్పి నేను ముందుకు వెళ్తాం. ఒక చోట నేను చదివి ఉన్నాను, ఏమిటో తెలుసా? అందరూ తూలనాడినాడు. ఎందుకో తెలుసా? తన తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయి వారికి తన తల్లిదండ్రుల దగ్గరికి ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి అందరూ వస్తుండేవాళ్ళు. ఈ యొక్క యవ్వన ప్రాయంలో ఉండగానే తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు కాబట్టి తన తల్లిదండ్రులని వలే తల్లిదండ్రులుగా చూస్తామని చెప్పి తన పినతల్లి వచ్చి వారు చూస్తున్నారు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత పిన తల్లిదండ్రులు కూడా అతన్ని వదిలిపెట్టి ఉన్నాడు. తన జీవితం ఏంటో అర్థం కావట్లేదు. ఎట్లాంటి పరిస్థితుల్లోకి నా జీవితం వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఇట్లా రోడ్డు మీద అడుక్కుంటూ ఏదైనా ఎవరైనా ఒక రూపాయి ఇస్తే దాంతో బ్రెడ్ కొనుక్కొని, లేకపోతే ఏదో ఒక తిండిని కొనుక్కొని ఒక త్రాగి తన జీవన గమనాన్ని ముందు కొనసాగిస్తున్నాడు. కానీ ఏదో ఒక దినమున ఆయన కూర్చొని ఒక చోట ఒక చిన్న బ్రెడ్ ముక్క తింటుంటే ఆ బ్రెడ్ ముక్క తింటున్న సమయంలో ఒక దూరం నుండి ఒక శబ్ద తరంగం తనకి వినిపించింది. ఏమిటో తెలుసా? ఇదిగో నీవు అందరు విడిచినా నిన్ను విడువని వాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఎటువంటి హీన స్థితిలో ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా, వేదనలో ఉన్నా, ఇదిగో నేను వేదనలో ఉన్నానని చెప్పి ఆయన దగ్గరికి వస్తే ఆయన వేదనలు తొలగించేవాడనే మాట తన హృదయాన్ని అది తాకింది. ఆ మాటను, ఆ యొక్క శబ్ద తరంగాల్ని పట్టుకొని ఆ దేవుని మందిరానికి దగ్గరికి వెళ్ళాడు. ఆ మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాటల ద్వారా తన హృదయము, తన జీవితం మార్చబడింది. నేను ఎందుకు ఇంకా చదువుకూడదు అనుకున్నాడు. తను ఉన్నతమైన చదువుల్లోకి వెళ్ళాడు. ఆ ఉన్నతమైన చదువులు తను ఒక సైంటిస్ట్గా చేసింది. ఆ సైంటిస్ట్ మాత్రమే కాదు కానీ దీనికంటే కూడా నా దేవుని, నేను అనాథనైన నా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి నా దేవుడు తీసుకెళ్ళాడు. కాబట్టి నా దేవుని కొరకు ఈ ఉద్యోగం, ఇంకా నా స్థితి గతులన్నీ దేవుడు మార్చివేసి ఉన్నాడు. అయితే నా దేవుని కొరకు నేను జీవించాలని
ఉద్యోగం సైతం విడిచిపెట్టి ఆయన దేవుని పరిచారకుడిగా అయ్యాడు. దేవుని పరిచారకుడిగా ఉండి ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాల్లో ఒక స్వార్థికునిగా ఆయన పరిచర్య చేసి ఉన్నాడు. ఆ పరిచర్య ద్వారా అనేకమైన ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించున్నాడు. ఈ మాటలన్నీ చెప్పడానికి చెప్పబడినట్లుగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లుగా ఆయన దేవుని మాట వినటం వల్ల ఆయనలో విశ్వాసం పెంపొందింపబడింది, నడిపించబడింది. ఆ సన్నిధిని నడిపించినప్పుడు ఆ వాక్యం తన హృదయంలో పనిచేసింది, తన మనసులో దేవుని కొరకు నిలబడన్న ఆయన సమర్పించుకున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, వాట్స్ ది సోర్స్ ఆఫ్ ఫెయిత్ అనంటే టు లిసన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని వినటం అనేది మనం నేర్చుకోవటం వల్ల కలుగుతుంది. అదే విధంగా రెండోదిగా అనదర్ సోర్స్ ఏంటంటే, ఇంకొక సోర్స్ దేవుడిచ్చేటువంటి బహుమానం. ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే విశ్వాసం ద్వారా కృప చేతనే, దట్ ఈస్ ది సోర్స్ వి నీడ్. మనకి దేవుని యొక్క కృప వరములు మనలో ఉన్నాయా? దేవుని కృపను పొందుకునే వారిగా ఉన్నామా? ఒక్క మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాం. నీవంటూ ఈ పరిశుద్ధ దినాన్ని చూడగలుగుతున్నావంటే, నువ్వంటూ ఈ క్షణాన్ని నేను చూడగలుగుతున్నావంటే అది నీ శక్తి కాదు, నీకున్న డబ్బు కాదు, నీకున్నటువంటి మంది మార్బలం కాదు, నీకున్నటువంటి ఆ సామర్థ్యత కాదు, కానీ దేవుని కృప అని నువ్వు ఎరిగి ఉండాలి. అందుకనే మాట కృప చేతనే అని భక్తుడు రాస్తున్నాడు. ఆ కృపను గురించి మనము ఆ యొక్క మూలాన్ని తీసుకొని దేవుని కొరకు నిలబడే వారిగా ఉంచినామా? ది సోర్స్ ఆఫ్ ఫెయిత్ ఏంటనంటే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప చేతనే అని మనం ఆయన కృప కొరకు మనం పొందుకునే అనుభవంలోకి మనం వెళ్తున్నామా? లేకపోతే నాకేం పని ఉందిలే, ఈయన ఏదో అనగారినటువంటి అధమ జాతులకు చెందినటువంటి దేవుడే, ఈ దేవుడితో నాకేం పని ఉంది అని చెప్పి నువ్వు అనుకుంటూ, ఇదిగో ఈ దేవుడు ఎక్కడో, ఇదిగో 2 మేకులు 2 అడ్డకర్రలు 3 మేకులు పీక్కులేని వాడు ఏం పీకుతాడని చెప్పి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నావా? అడ్డమైనటువంటి నీ జీవితానికి నిలువైనటువంటి మార్గాన్ని ఏర్పరచడం కొరకు 3 శరీరేచ్ఛ, నీ మనసేచ్ఛ, నీ యొక్క ఆధ్యాత్మికంగా ఆయన నీ కొరకు బలియాగమైనాడని నువ్వు తెలుసుకుంటున్నావా? నీ తలంపుల ద్వారా ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడిందని నువ్వు గమనిస్తున్నావా? నీ యొక్క హృదయపు ఆలోచన డొక్కల నుండి గుడ్డలకి పొడుచుకున్నాడన్న విషయం నీకు తెలుస్తున్నదా? ఆయన శరీరమంతా కూడా నీ శరీరంతో చేసిన అంధకారమైన క్రియల కొరకు ఆయన శరీరమంతా కూడా దుఃఖపడిందనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా? లేకపోతే నాకేంట్లే, ఆయన్ని ఏంట్లే అని ఆయన అనే పదాల కంటే కూడా చాలా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆయన ఒక్కసారి ఆయన యొక్క కనుదృష్టి మారి నీ మీద కోపిస్తే మసిపొగ్గు మసైన దొరుకుతుందేమో, కానీ నువ్వు దొరకవద్ది. నువ్వు గమనించుకో నా ప్రియ సహోదరుడా. ఏదో ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని ఏదేదో ఇష్టానుసారమైన నాకేమిట్లే ఇదిగో అని చెప్పేసి మాట్లాడుతున్నావా? వద్దు. దేవుని కృప చేతనే, అది దేవుడిచ్చినటువంటి ఆ కృప, అది నీకు వరము అనగా బహుమానము, అది నువ్వు గమనించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడోదిగా ఇందుట్లో ది సోర్స్ ఆఫ్ ఫెయిత్ లో మూడోది ఏమిటో తెలుసా? లోబడుట అనేది చాలా ప్రాముఖ్యత. ఒక మాట చెప్పన, దానియేలు గారు పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం దేవుని మాటకు లోబడిపోయాడు. యోసేపు గారు పరిశుద్ధతను కాపాడుకోవడం కొరకు దేవుని కొరకు లోబడిపోయాడు. ఇదిగో అబ్రహాం గారు తప్పిపోయిన దేవుని కొరకు నిలబడాలని కృత నిశ్చయిత కలిగి ఉన్నాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. దావీదు గారు పడిపోయినప్పటికీ కూడా ఇదిగో తన చేతిలోకి ఆ శక్తి మామగారు దొరికినప్పటికీ కూడా దేవుని సేవకుడి మీద ఒక చిన్న నాకు ఒక భేదాభిప్రాయం కూడా రాకూడదని చెప్పి దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి అని చెప్పి తనకు ప్రతి అనుకూలమైన పరిస్థితులు వచ్చినా జోలికి వెళ్ళకోకుండా దేవుని యొక్క హృదయం తెచ్చుకున్నాడు. చూసారా? అందుకనే దేవుని యొక్క హృదయానుసారుడుగా దావీదు గారు మార్చబడ్డాడు. ఇంతమంది భక్తుల గురించి నేను చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ది సోర్స్ ఈస్ టు స్టాండ్ ఆన్ ది ఫెయిత్. విశ్వాసం మీద నిలబడి ఉన్నారు. ఈ దినం సోర్స్, నీ యొక్క సోర్స్ ఇది. యు ఆర్ థింకింగ్ దట్ యువర్ అసెట్స్ ఆర్ యువర్ సోర్స్, యువర్ మనీ ఈజ్ యువర్ సోర్స్, ఆర్ యువర్ హెల్త్ ఈజ్ యువర్ సోర్స్. ఈ రోజు కనిపించినటువంటి వ్యక్తి 1 నెల రోజుల తర్వాత ఎలా అయిపోతాడో తెలుసండి? పక్క చిక్కిపోయి చచ్చిపోయేటువంటి పరిస్థితి. ఇట్లా ఉన్నటువంటి వ్యక్తి ఇలా అయిపోయిన వారిని అనేక మందిని మనం కళ్ళ ముందు చూస్తున్నాం. కానీ
దేవుని యొక్క కృప 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 ఆ కృప చేతనే మనమంటూ జీవించున్నామనే విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మూడో ఒక అంశం గురించి, విశ్వాసానికి మాదిరికరమైనటువంటి జీవితం జీవించినటువంటి వారు పరిశుద్ధ లేఖన గ్రంథంలో అనేక మంది ఉన్నారు. దేర్ దోస్ ఫర్ ఫెయిత్ సమ్ ఎగ్జాంపుల్ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ది హోలీ బైబుల్. మొదటిగా మనం గమనించినట్లయితే కనుక విశ్వాసాన్ని అందు నిల్చున్న వారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాం గారి గురించి మనం చూడగలుగుతాం. అందుకని అబ్రహాం గారి గురించి మనం చూడాలి అని అంటే ఆదికాండము 15 అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఆదికాండం 15 అధ్యాయము మనం గమనించినట్లయితే 6వ వచనం ఉంది చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచును. హీ బిలీవ్ ది లార్డ్. దేవుని నమ్మేశాడు అంతే. ఏది ఏమైనా పర్లేదు, నాకు ఉన్నా లేకపోయినా, స్థితిగతులు మారిపోయినా, నా జీవితం ఏమైపోయినా పర్లేదు, ది పర్సన్ హూ కాల్ మీ ఐ హావ్ టు స్టాండ్ ఆన్ హిస్ వర్డ్. దేవుని ఆయన మాట మీద నిలబడి నన్ను పిలిచిన వాడు సామాన్యుడు కాదు. ఆయన కొరకు నేను నిలబడాలనుకున్నాడు. ఆయన పూర్తిగా దేవుణ్ణి నమ్మాడు. అందుకని నిన్న విశ్వాసంకు తండ్రిగా అబ్రహాం గారు పిలువబడుతున్నారు. రెండోదిగా చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనంలో ఒక వ్యక్తి, మనకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, 6:22 మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి అక్కడ కనిపిస్తున్నాడు. నోవహు అట్లు చేసిన, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాను. ఈ విషయం చెప్పడం కొరకే, దేవుడు ఏదైతే నిన్ను చేయమంటున్నాడో అది చేయటం నేర్చుకో. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయగానే నీ సొంత ఉద్దేశాన్ని నువ్వు చేయాలనుకోకు. అక్కడ నోవహు గారికి దేవుడు ఈ విధంగా కొలతలతో సహా ఈ విధంగా పరిధులు ఇచ్చి, ఈ పరిధిలో ఈ విధంగా ప్రతిదీ కూడా ఏదైతే నోవహు గారికి చెప్పి ఉన్నాడో, నోవహు గారు దేవుడు చెప్పినది సమస్తాన్ని యావత్తు అనే పదం అక్కడ ఉంది. యావత్తు చేసేను అని ఉంది. ఇదిగో నాకు ఈ యొక్క బౌండరీస్ నేను ఉండాలి, లేకపోతే ఈ యొక్క పరిస్థితి నేను ఉండాలి, ఇదిగో నేను నా కుటుంబం కోసం ఆలోచించండి. ఈ పక్ష వీటి గురించి ఎందుకు, వాటి కానీ ఆయన ప్రతిదీ కూడా సృష్టిలో ఆయన ప్రతి ఒక్క సృష్టికి కావలసినటువంటి వాటన్నిటిని కూడా మరలా దేవుడు ఆ ఒక ఓడలోనికి చేర్చి ఉన్నాడు. అది దేవుడు చెప్పినది చెప్పినట్లుగా నోవహు చెప్పింది నువ్వు చేస్తున్నావా? మనమందరం పరీక్ష చేసుకుందాం. ఈ దినము దేవుని చెప్పింది చెప్పినట్లు చేస్తున్నాం. చెప్పింది ఈ నూతన వత్సర కాలంలో ఇదిగో నా కొరకు ఇది చెయ్యి అని చెప్పి నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తే ఆ వాగ్దానాన్ని నువ్వు చేస్తున్నావా? దేవుని కొరకు నిలబడు అనంటే నిలబడుతున్నావా? నీ విశ్వాసాన్ని పెంపొందించుకో అనంటే పెంపొందించుకున్నావా? నా యందు నమ్మకం కలిగిన వాడిగా ఉండు అని చెప్పంటే నువ్వు కలిగిన వాడిగా ఉంటున్నావా? సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, నీ స్వబుద్ధిని ఎప్పుడైతే ఉంటావో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి. ఆ ఆశీర్వాదాలను పొందుకుంటావు. అది ఇంకా నీకు తెలియాలంటే ఆశీర్వాదాల గురించి అనేకమైన ఈ యొక్క నూతన వత్సర కాలంలో నా ప్రియ సహోదరుడా, వారు మాత్రమే కాదు కానీ నీ జీవితంలో కూడా దేవుడు చెప్పింది నోవహు గారికి ఏదైతే దేవుడు ఈ విధంగా విధానం, నువ్వు పయనించవలసిన విధానము, నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన విధానం, అన్ని విషయాలు ఏ విధంగా అయితే చెప్పి ఉన్నాడో ఆ విధంగానే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఏ విషయాలైతే నీకు చెప్పి ఉన్నాడో వాటిని యావత్తుని చేసేవారుగా మనం ఉన్నామా? ఈ నూతన వత్సర కాలంలో ఒక మాట చెప్పాలన్న ఇష్టపడుతున్నాను. యోబు గారు ఎంతో గొప్ప విశ్వాసానికి ప్రతీక. ఆయన గురించి సృష్టిని నిర్మించిన నిర్మాణకుడు అంటాడు, ఈయన వంటి అనే మాట ఉన్నది. ఎవరు కూడా అటువంటి ఊజు దేశమందు ఈయన వంటి నీతిమంతుడు కానీ, యథార్థవంతుడు కానీ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కానీ, చెడుని విసర్జించిన వాడు ఎవ్వడు, నో వన్ ఈజ్ నాట్ దేర్ ఎక్సెప్ట్ జోబ్. నీవు ఈ దినం ఆ సాక్ష్యాన్ని పొందుకొచ్చినావా? నువ్వు ఆ సాక్ష్యాన్ని పొందుకోవాలి అని అంటే దేవుడు చెప్పింది చేసేవాడిగా ఉండాలి. యోబుకి కూడా కుటుంబ వ్యవస్థ ఉన్నది, యోబుకు కూడా పిల్లలు ఉన్నారు, యోబుకు కూడా జీవితాన్ని నడిపించడానికి అనేకమైనటువంటి శోధనలు వేదనలు వచ్చినా యేసు వైపే తను చూచి ఉన్నాడు. అందుకనే తను దేవుని వైపే చూచి ఉన్నాడు కాబట్టి తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా
తన నీతికి నిలబడ్డాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మూడవదిగా చెడుని విసర్జించి ఉన్నాడు. అన్నిటికి మించి దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఒక చాప్టర్స్ ఒక బుక్కే యోబు గారి గురించి రాయబడింది. ఈరోజు బుక్లో ఒక ప్రక్కన నీ పేరు రాయటానికి దేవుడు చెప్పింది నువ్వు చేసేవాడిగా ఉన్నావా? చేసేవాడిగా ఉన్నట్లయితే కనుక నువ్వు దేవుని దగ్గర దేవుడు చెప్పినట్లు నువ్వు చేసేవాడిగా ఉండు. ఎందుకో తెలుసా? ఆయన నన్ను నిర్మించి నిర్మాణకుడై ఉన్నాడు. కాబట్టి ఆ నిర్మాణుడికి సర్వ హక్కులు మన మీద ఉంటాయి. ఆ సర్వ హక్కులు కలిగినటువంటి ఆ దేవాతి దేవుడికి నువ్వు లోబడిపోయేవాడిగా ఉండాలని, ఆయన మాటకు విధేయత చూపించేవాడిగా ఉండాలని, ఆయన మాటను యావత్తు చేసేవాడిగా ఉండాలని దేవుడు ఈ నూతన వస్త్రకాలంలో కోరుకొంటున్నాడు. మూడవదిగా చూసినట్లయితే విశ్వాసంతో మోషే గారు ఎర్ర సముద్రాన్ని తన ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా దాటించి ఉన్నాడు. కేవలం ది ఫెయిత్, ఆయన విశ్వాసం ద్వారానే. ఎంతండి ఒక అంటే సముద్రం మనల్ని కబలించి మన ప్రాణాన్ని తీసివేస్తుంది కదా. అటువంటి అంతటి భయంకరమైన ఎర్ర సముద్రం సైతము మోషే గారు చేతులు చాచినాడు. వేని వలన విశ్వాసం ద్వారా మోషే గారు చేతులు చాచినాడు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడు, నన్ను వాడుకొంచున్నాడు, నేను వాడబడాలి అని అనుకున్నాడు. ఈ దినము దేవుడు చెప్పాడు, వాడాలని ఒక నిశ్చయిత నీలో వచ్చిందా? ఆ నిశ్చయిత వచ్చినప్పుడు వాడబడటానికి సంసిద్ధుడిగా ఉన్నావా? ఇక మోషే గారు కూడా నీ వలె నా వలె కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి వ్యక్తి. మోషే గారు కూడా శరీర రక్త మాంసాలను కలిగి తన కుటుంబము, తన బిడ్డలు, తన యొక్క జీవన యాగం అంతా కూడా ఉన్నది. కానీ ఆయన దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాట ప్రకారం నడవబడ్డాడు, దేవుని యొక్క మాటను నెరవేర్చడానికి తన్ను తానుగా సిద్ధపడ్డాడు. ఈ దినం నువ్వు సిద్ధపడుతున్నావా? నాలుగో వ్యక్తుల గురించి చూసినట్లయితే దానియేలు గారు సింహ బోన్లో వేసినప్పటికీ కూడా చావటానికి ఆయన సిద్ధము గాని నేను వెనుకకు తిరగను. నన్ను పిలిచిన వాడు అందరికంటే కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నా విశ్వాసానికి ప్రతీక. ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యం నుండి ఈ బబులోను రాజ్యానికి నన్ను తీసుకొచ్చినాడు. నన్ను ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నా చావే నాకు వచ్చిన నా చావుకై నేను సిద్ధపడతాను. కానీ నా దేవుని కొరకు, నా దేవుని యందు నాకు కలిగిన విశ్వాసతలో నేను తొలగిపోను అని తన హృదయాన్ని, తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి సింహాల బోన్లో వేసిన సింహాలు వణికిపోయినాయి. కానీ దానియేలు గారు ధైర్యంతో బయటకు వచ్చినాడు. ఈ దినం నీ విశ్వాసం ఎలా ఉంది? నీ ముందున్నటువంటి నీ శ్రమలు, నీ ముందున్నటువంటి నీ యొక్క కీడు, నీ ముందున్నటువంటి నీ యొక్క ప్రతికూలమైన పరిస్థితులను చూస్తూ నువ్వు సన్నగిల్లిపోతున్నావా? నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, ఈ నూతన వత్సర కాలంలో దేవుడు ఇంకను నీకు నాకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు తెలుసా? దానియేలు గారిని చూడు, షద్రక్ మెషక్ అబేద్నెగో వారిని చూడు, ఇదిగో మోషే గారిని చూడు, అబ్రహాం గారిని చూడు, అదే విధంగా యోసేపు గారిని చూడు. తన శరీర రీతిగా లైంగికత్వంగా ఆయన అనుభవించినట్లయితే ఆ భోగాలు ఎన్నో వచ్చాయి. కానీ ఒక్క మాట అంటాడు, 39 ఆదికాండము 39 అధ్యాయం ఉంటుంది, ఇంతటి గొప్ప దుష్కార్యము చేసి నా దేవునికి నేను విరోధినేమైపోతానేమని తన్ను తానుగా ఏమి చేస్తున్న తెలుసా? ఆ చేతులు, ఆ స్త్రీ యొక్క చేతులు, ఫొతీఫర్ భార్య యొక్క చేతిలో ఆ వస్త్రం సైతం విడిచిపెట్టి పాపానికి దూరంగా పారిపోయి విశ్వాసాన్ని కాపాడుకున్నట్టు విశ్వాస యాత్రికుడిగా, విశ్వాస పితామహుడిగా యోసేపు గారు కనిపిస్తున్నారు. నువ్వెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాం? అంత మాత్రమే కాదు, 4 మొగల గురించి చెప్పే స్త్రీలు లేరనంటే ఒక్క స్త్రీ గురించి చెప్పిన అంశంలోకి వెళ్తాం. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఇదిగో ఈయన పాదాలు పట్టుకోవటానికి నన్ను దగ్గరికి కూడా రానీరు. అయినా తనలో ఉన్నటువంటి ఆ స్త్రీకి, ఆ తల్లికి ఏముందో తెలుసా? నేను ఈయన పాదాలు పట్టుకుంటే ఇదిగో నాకు రక్తస్రావం కలుగుతుంది కదా, ఈ రక్తస్రావం నాకు విడుదల పొందాలి అని అంటే దేవుని పాద శరణం తప్ప నాకు వేరొకటి లేదు అని అనుకుంది. ఆమె వచ్చి దేవుని పాదాలు పట్టుకుంది. ముట్టగానే ఆమెకు జరిగింది ఏంటో తెలుసా? విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకుంది.
తన జీవితంలో అప్పటి వరకు ఎన్ని ఆసుపత్రులు తిరిగిందో, ఎన్ని వేలాది రూపాయలు, ఎన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిందో, ఎంత తను బలహీనరాలు అయిపోయి ఉంటుందో, ఆ రక్తం కారిపోయి కానీ ఒక్కసారిగా దేవుని పాదాలని విశ్వాసంతో పట్టుకుంది, స్వస్థత పొందుకుంది. నీవు ఈ నూతన సంవత్సరంలో ఏదో ఆసుపత్రుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నావా? చాలా మంది వస్తూ ఉంటారు, ఏమనంటారు తెలుసా, సార్ మీకు ఇది ఉంది అది ఉంది కాబట్టి మీరు ఒక ఇన్సూరెన్స్ కట్టండి అని అంటారు. నా భార్యకి ఇది రెండోసారి నేను చెప్పటం. నా భార్య మొదటిసారి ఎల్ఐసి కడితే వెంటనే అనారోగ్యానికి గురవటం జరిగింది. దేవుడు అన్నాడు, నేను స్వస్థపరచు యెహోవాను నేను కదా, నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నావు, సరే కట్టుకో అమ్మా, ఇక రేపటి నుండి నువ్వు సిద్ధపడు అని అన్నా. ఎప్పుడైతే ఆ పేపర్ను చించి వేసిందో ఈ దినం వరకు కూడా COVID 5 times we are attacked 5 times even though God healed us. మేము ఏ ఆసుపత్రిలో చేరలేదు, ఇంటి దగ్గర ఉన్నాము, ఇంటి దగ్గరే మేము 5 సార్లు అటాక్ అయినా స్వస్థత పొందు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? స్వస్థపరచు దేవుడు మన దేవుడై ఉన్నాడు. నీవు విశ్వాసం నందు నిల్చున్నట్టు ఆ తల్లి కనుక ఆ వెనక నుండి వచ్చి పాదాలు పట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందని విశ్వాసంతో ఏ విధంగా అయితే వచ్చి పాదాలను తను తాకిన తోడనే తన జీవితంలో గొప్ప మార్పు జరిగింది. తన రక్తస్రావం అంతా కూడా ఒక్కసారిగా కట్టబడింది. తను స్వస్థత పొందుకుంది, దేవుని మహిమార్థమై జీవించింది. ఈ నూతన వత్సర కాలంలో 25వ దినం దేవుడు దగ్గరికి నువ్వు రావాలి, దేవుని పాదాల చెంత రావాలని ఇష్టపడుతున్నావా? వచ్చినట్లయితే నీ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా, ఏ పరిస్థితులైనా మార్చ వస్తామో దేవుడు చేస్తాడు. దేవుడు మనల్ని ఆయన యొక్క చేస్తాడు. రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసి ముగించుకుందాం. 11:6లో ఒక మాట రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నువ్వు అంటూ ఉండొచ్చు, ఇదిగో మా ఇల్లంతా చూస్తే ఈ బొమ్మలు ఉన్నాయి, ఇవి కాదండి కావాల్సింది అనే పదం అక్కడ రాయబడింది. నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు ఎంతగా అయినా సరే నువ్వు దేవునికి ఇష్టం the foolish person, not a wise person. అది అజ్ఞానివో ఆ మాట ద్వారా అర్థమవుతుంది. మనం నేర్చుకుంటే ఏమిటో తెలుసా, ఉండాలి అని అంటే విశ్వాసం. ఇక్కడే మాట రెండో అంశము, నమ్ముట వలన విశ్వాసం కలుగుతుంది. ఇదిగో అక్కడ ఉంది, నీలో ఆవిధంత విశ్వాసం ఉన్నట్లయితే దేవుని కార్యాన్ని చూడగలుగుతావని నా పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. ఆ యొక్క విశ్వాసమైనటువంటి తల్లి తనకి అందరూ కూడా ఏమేమి వేస్తాడో తెలియదు కానీ ఆ తల్లి విశ్వాసంతో తన దగ్గర ఉన్న 3 కాసులు వేసింది. ఇక తన జీవితం నెక్స్ట్ క్షణం ఏమైపోతుందో, తన కడుపు కాలిపోతుందో ఏంటని కూడా ఆలోచించలేదు. ఆ తల్లి విశ్వాసంతో వేసింది. ఈ దిన కొన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ తల్లిని గురించి ఈ దినం కూడా మనం ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో చదువుకుంటున్నాం. అయితే మనము ఎటువంటి విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉన్నాం? ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే విశ్వాసం మనము దేవుని సంతోషపెట్టే వారుగా ఉంటాము. ఇక్కడ ఒక మాట ఉంటుంది, మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది. మార్కు సువార్తలో మాటను చూసుకొని మనం ముందుకు కొనసాగుతాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం ఉంది చూడండి. ఈ ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పిన జరుగున నమ్మిన ఎడల వాడు చెప్పిన జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ అంటున్నది ఏంటంటే తర్వాత 24, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనము కొండల్ని ఎత్తలేము. ఒక రాయి ముక్కలు దాదాపుగా వయసు రీత్యా యవన ప్రాయం బిడ్డలైతే ఒక 50-100 కేజీలు ఒకవేళ ఎత్తగలుగుతారేమో. ఈ వయసు వచ్చినటువంటి మనం ఒక 25 కేజీలు 20 కేజీలు ఎత్తగలుగుతామేమో పట్టుత్వం ఉంటే. ఒకవేళ అది కూడా లేకపోతే కనీసం ఒక 1/2 కేజీ రాయి ఎత్తడం కూడా కష్టమైపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, విశ్వాసంతో
కొండల్ని పెకిలించగలిగేటువంటి శక్తి సామర్థ్యత దేవుడు నీకు నాకు ఇవ్వగలడని చెప్తున్నారు. ఎప్పుడో తెలుసా? ప్రార్థన చేయటం ద్వారా మన నమ్మకత్వాన్ని దేవునిలో పెంపొందించుకోవటం వలన ఆ నమ్మకత్వము, ఆ ప్రార్థన నిన్ను విశ్వాసతలకు ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడైతే నడిపిస్తుందో దేవుడు ఏమి చేస్తారో తెలుసా? నీ జీవితంలో ఆయన చేసినటువంటి వాగ్దానం అయినటువంటి, ఇదిగో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉన్నారు. చూద్దాం రండి. ఏమనంటే, మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును, అంటే మనకి చెప్తున్నాను, మనలో ప్రతి వాళ్ళము మీ నిరీక్షణ పరిపూర్ణ అగునట్లు నిమిత్తము మీరిది వరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాం. మన విశ్వాస జీవితంలో దేవుని నమ్ముకున్నప్పుడు ఏ విశ్వాస పరిమాణంలో అయితే మనము ఏది చేస్తున్నా భయం వణుకు మనలో ఎలా ఉండేదో అదే భయం వణుకు మరలా తిరిగి మనలో వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. We can receive God's promise. We can receive the promise from the Lord. From the word of God we can receive when we have faith, when we believe the Lord, when we stand for the Lord. ఆఖరిగా చూసినట్లయితే ఫెయిత్ ప్రొటెక్ట్స్ us. ఎట్లా తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూపించిన ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది, ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకొనండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. We can get the strength. Whoever come in front of us, మన ముందు ఎవడు వచ్చినా, we can get the strength from our Lord when we believe in Lord, when we stand for faith, when we stood on faith, when we follow this Jesus by his word, then we can get this strength. మన జీవితంలో మనము రక్షింపబడాలి అనంటే వారిగా ఉండాలి. అటువంటి శక్తి సామర్థ్యం దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించిన గాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2026 సంవత్సరం జనవరి మాసము 25వ తారీఖున తండ్రి మా విశ్వాసాన్ని గురించి మరొకసారి మీరు మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు. ఏదో పాత రోత విశ్వాసంతోనే మేము నూతన వస్త్రకాలంలోకి వచ్చి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి. నూతనత్వము రక్షింపబడినటువంటి నాయన అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. అయా, మీ యొక్క వాక్యాన్ని మేము చదివేవారుగా, మీ వాక్యాన్ని అనుసరించి జీవించేవారుగా, మీ వాక్యం నందు స్థిరత్వాన్ని కలిగిన వారుగా, మీ వాక్యాన్ని మేము ఎత్తి పట్టుకొని ప్రార్థించే అనుభవంలోకి వచ్చినప్పుడు నిరీక్షణ అనేది కలుగుతుంది. ఆ నిరీక్షణ మా విశ్వాసాన్ని పెంపొందింపబడుతుంది. నాయన, మేము మొదట మిమ్మల్ని నమ్మేవారుగా ఉంటాను సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. గడిచిన వారం అంతా కూడా అనేకమైనటువంటి ఈ యొక్క శరీర రీతిగా కానీ, ఆరోగ్య రీతిగా కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకాంధకార క్రియలన్నింటిలో నుండి మమ్మల్ని తప్పించి క్షేమకరంగా మీరు మాకు అనుగ్రహించి మరొక నూతన వారాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వారం అంతా కూడా మీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి. ఏ కీడు, ఏ నష్టం, ఉపద్రవం మా దరి చేరుకోకుండా తండ్రి మీ కాపుదలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. విత్తబడినటువంటి వాక్యాన్ని 30 60 100 నీరు పోసి ఫలింపచేయమని తండ్రి, మీరు అక్కడ ఆలస్యమైతే మరలా నాయన మరొక పరిశుద్ధులను మేమందరం కలుసుకొని మేము స్తుతించి మహింపరచి గణపరచే కృపా భాగ్యత మాకు దయచేయమని మీ దయగలిగిన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ మాటలు అడిగి వేడుకొంచున్నాం నా యొక్క ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండి ఆయన రాకడ పర్యంతము ఆయన యందు నమ్మకం కలిగి ఆయన యందు నిరీక్షణ కలిగి విశ్వాసాన్ని కాపాడుకునే కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు తన కృపా భాగ్యతను నాకు కూడా అనుగ్రహించిన నా ఆరోగ్యం గురించి, నా ముందున్నటువంటి నా పరిచర్ల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.